హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చారు. కట్ ఆఫ్ వివరాలు కూడా ఇందులో ఇచ్చారు. ఈ వివరాలన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా రోజుల నుంచి మిత్రులు కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక్కి సంబంధించిన రిజల్ట్స్ ఏమైంది సార్ అని. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కువసార్లు అయితే మెసేజ్లు వచ్చినాయి. ఆ విషయమే ఈరోజు రిజల్ట్ వచ్చింది. దాన్ని మీకు ఇమీడియట్గా అందించాలనే ఆలోచనతో ఈ వీడియోను క్లియర్గా తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా ఎప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. చూద్దాం దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక్ రిజల్ట్స్ వచ్చేసినాయి. యాక్చువల్లీ 1743 డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టుల భర్తీ తుది ఫలితాలు వెలువడ్డాయి. అయితే మొత్తం 1604 మంది ఎంపిక కాగా అర్హులైన వారు లేక మరో 139 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. అంటే 1743 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1604 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 139 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. ఫలితాలు కట్ ఆఫ్ వివరాలను వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసిన స్క్రీన్ షాట్లు కొట్టి మీ దగ్గరకు తీసుకొచ్చిన చూపిస్తే ఎట్లా చేసుకోవాలో. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 7వ తారీఖు నుంచి 11 వరకు ఆన్లైన్లో అటెస్టేషన్ ఫామ్ పూర్తి చేయాలి. గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల ఫామ్స్ సర్టిఫికెట్లను ఆగస్టు 17 సంబంధిత ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సరే చూద్దాం అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా అప్డేట్ చేశారు అనేది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటిది. అదర్ రిక్రూట్మెంట్ 2025 అనే ఆ కాలంలో కింద కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, డ్రైవర్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ఆర్టీసీ. ఇక్కడ డౌన్లోడ్ ఇండివిజువల్ సెలెక్షన్స్ అంటే మీరు సెలెక్ట్ అయినరా లేదా అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలన్నా కూడా చూపిస్తా. తర్వాత డ్రైవర్స్కు సంబంధించిన లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, శ్రామిక్ సంబంధించి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, డ్రైవర్స్కు కట్ ఆఫ్ ఎంత, శ్రామిక్కు కట్ ఆఫ్ ఎంత ఒకసారి చూపిస్తారండి. ఇవి డౌన్లోడ్ చేసిన. ఇక్కడ చూడండి, ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ గెట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది. ఆ విధంగా మీరు సెలెక్ట్ అయినరా లేదనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి, ఇది లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇది ఓన్లీ డ్రైవర్స్కి మాత్రమే చూపిస్తున్నా. శ్రామిక్ది కూడా ఇట్లనే ఉంటుంది. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఎవరు సెలెక్ట్ అయ్యారో ఈజీగా మనకు పేరుతో పాటు ఇచ్చేసారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు పేరు చెక్ చేసుకొని మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇండివిజువల్ సెలెక్షన్లో కొడితే మీకు సెలెక్ట్ అయ్యారా లేదనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇక తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ వివరాలు కూడా ఇచ్చారు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ డ్రైవర్కి సంబంధించి ఇది ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే నేను ఇక్కడ చూపించిన. 33 జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్టు డిస్ట్రిక్ట్ వారుగా ఇచ్చారు. చెక్ చేసుకోండి ఒకసారి. ఈ పీడిఎఫ్లన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్. ఇక ఓపెన్ కేటగిరీలో చూస్తే 96.93%, 91 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది కట్ ఆఫ్ అయింది, ఆడికి వచ్చినాయి. ఇక ఓసీ చూస్తే 94.53, 94. ఈడబ్ల్యూఎస్లో 86.50, 1995. బీసీఏలో 93.47, 1990. బీసీబీలో 93.97, 1988. బీసీడీలో 93.58, 1992. బీసీఈలో 93.25, 1999. తర్వాత ఎస్సీ గ్రేడ్ 1లో 92.83, 1994. ఎస్సీ గ్రేడ్ 2లో 90.77, 1990. ఎస్టీలో 89.20. అత్యల్పంగా ఈడబ్ల్యూఎస్లో వచ్చింది చూడండి, 86.5 అనేది కట్ ఆఫ్గా తీసుకున్నారు. అది ఓన్లీ ఈడబ్ల్యూఎస్లో. ఇంకా మిగతా అన్నీ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఈ విధంగా ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా 33 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన. మీరు చూడకపోతే ఖచ్చితంగా అక్కడ నుంచి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.